US investment green card. $800,000 must have legally documented money. Exit period after 3 years. Shuda LP 6302946180. 18వ లోక్సభ కొలువుదీరింది. ఈసారి 220 మంది కొత్త ఎంపీలు అడుగుపెట్టారు. ఈ నేపథ్యంలో వారికి ప్రభుత్వం కల్పించే సౌకర్యాలేంటి, వారి జీతం ఎంత అనేది ఆసక్తికరంగా మారింది. 18 లోక్సభలో మెజారిటీ శాతం తొలిసారిగా ఎంపికైన వారే ఉన్నారు. అంటే మొత్తం సభ్యుల్లో 52% మంది కొత్తవారే. ఫస్ట్ టైం లోక్సభకు ఎన్నికైన వారిలో యూపీ నుంచి అత్యధికంగా 45 మంది ఎంపీలు ఉన్నారు. తర్వాత స్థానంలో మహారాష్ట్ర నుంచి 33 మంది ఉన్నారు. అయితే వారందరికీ కొన్ని ప్రత్యేక సదుపాయాలతో పాటు ఉచిత సౌకర్యాలను కల్పిస్తుంది కేంద్ర ప్రభుత్వం. జీతం, ప్రయాణ భత్యాలు, వైద్య సదుపాయాలు, బంగ్లా, ఫోన్ సౌకర్యం, పెన్షన్ వంటి అనేక ప్రయోజనాలు ఉంటాయి. 2022 మే 11 నుంచి అమల్లోకి వచ్చిన నిబంధనల ప్రకారం ఎంపీకి నెలకు జీతంగా ₹1,00,000 అందుతుంది. అదనంగా సమావేశాల కోసం అలవెన్సెస్ కింద రోజుకు 2,000 ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఆఫీస్ అలవెన్సెస్ కింద 20,000, స్టేషనరీకి 4,000, పోస్టల్ ఛార్జ్ కోసం 2,000 ఇస్తుంది. ఇక పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొనేందుకు, ఇతర అధికార కార్యక్రమాలకు హాజరయ్యేందుకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తుంది. 15 రోజుల కంటే ఎక్కువ రోజులు పార్లమెంట్ సమావేశాలకు సెలవు పెట్టకుండా వచ్చిన వారు మాత్రమే ఈ ప్రయాణ రియంబర్స్మెంట్ కు అర్హులు. ఎంపీలకు ఫస్ట్ క్లాస్ రైల్వే కోచ్లలో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తుంది సర్కార్. ఇక అండమాన్, నికోబార్ దీవులు, లక్షద్వీప్ ఎంపీలకు స్టీమర్ సౌకర్యం కల్పిస్తుంది. అయితే కుటుంబ సభ్యులతో ప్రయాణించే విషయంలో కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. ఇక ప్రతి పార్లమెంట్ సభ్యుడికి ఉచిత 2 ఫాస్టాగ్లు ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఒకటి ఢిల్లీలో వాహనానికి, మరొకటి వారి సొంత నియోజకవర్గానికి చెందిన వాహనానికి కేటాయిస్తారు. పదవీకాలం పూర్తయిన తర్వాత ప్రతి సభ్యుడికి నెలవారీ పెన్షన్ అందిస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఇటీవలే ఈ మొత్తాన్ని 22,000కు పెంచింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.